ఇక ఇటు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు ఇప్పటికే నీట మునిగిపోతూ కనిపిస్తున్నాయి. గత 5-6 రోజులుగా ప్రతిరోజు వర్షం పడుతోంది. దీంతో హయత్ నగర్ పరిధిలోని బంజారా కాలనీ వాసులు నీళ్లలోనే గడపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇళ్లలో ఉన్న వాళ్ళని డిఆర్ఎఫ్ సేఫ్ గా బయటకైతే తీసుకొస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కాలనీ వాసులకు అక్కడ ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. వర్షాలతో బంజారా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్లో నిన్న కురిసినటువంటి వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం హయత్ నగర్ బ్యాంక్ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఇటు బ్యాంక్ కాలనీ, బంజారా కాలనీ, మునుగు కాలనీకి సంబంధించినటువంటి రోడ్లన్నీ జలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు నిన్న ఇళ్లలోకి నీళ్లు వెళ్లడం వల్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే హైడ్రా సిబ్బంది ఇక్కడికి చేరుకొని బోట్ల సహాయంతో వాళ్ళందరినీ బయటకు తీశారు. నిన్న కురిసినటువంటి వర్షపు నీరు ఇంకా ఇక్కడే కాలనీలో ఉండడం వల్ల అటు ఉన్నటువంటి పబ్లిక్ అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, అంటే కొంత మేరకు ఈ నీరు ఏదైతే పైన నుంచి వస్తుందో అదంతా కూడా ఇక్కడే ఉంది. అయితే పిల్లలు ఈ నీటిలో ఇక్కడ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ లోపలికి వెళ్లే కొద్దీ లోతు ఎక్కువగా ఉంది. అటు వాహనాలు 3 కాలనీకి సంబంధించి బ్యాంక్ కాలనీకి వెళ్లేందుకు ఉన్నటువంటి రూట్స్లన్నీ కూడా నీట మునగడంతో వాహనాలు వెళ్ళేటువంటి సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో వెళ్ళొచ్చు, అంటే 4 వీలర్ వాహనాల వరకు కొంతమేరకు వెళ్ళగలుగుతున్నాయి. కానీ 2 వీలర్ వాహనాలు వెళ్ళేటప్పుడు పూర్తిగా నీటిలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, నిన్న ఏ టైంలో ఈ వాటర్ ఇక్కడికి మొత్తం కూడా ఉంది అనేది మాట్లాడదాము. ఎప్పటి నుంచి ఉందండి వాటర్? ఈ నిన్న కాదు మొన్నటికెళ్ళి మేడం, ఇక్కడ చెరువులు అంతా మన ఇంజాపూర్ చెరువు, ఇక్కడ తొర్రూరు చెరువులు అన్ని వాటర్ వచ్చి యాక్చువల్గా ఈ కాలువలో నీళ్ళు పట్టాక అంత కాలనీలో వచ్చేసింది. ఇలా 2 రోజులు అంటే రావాలి పోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంతా మునుగునూరు చుట్టూ తిరిగిపోవాలి. బంజారా కాలనీలో మొత్తం వాటర్ వచ్చేసింది. రేకులు రేంబులు ఉన్న బేస్మెంట్ తక్కువ ఉన్న ఇళ్లలో మొత్తం వాటర్ వచ్చింది. జనాలు గిట్ట చాలామంది బయటకు వచ్చేసారు. నిన్న నీట మునిగినటువంటి సమయంలో వాళ్ళ ఇళ్లలో నుంచి అటు ఎలా తీసుకొచ్చారు బయటికి? ఎలాగంటే నిన్న పోలీసు వాళ్ళు ఉంటారు కదా, తీసేటోళ్ళు వాళ్ళు కొంచెం సాయం చేసినట్టు ఉంది. నిన్న చీకట్లో కొంచెం తక్కువైంది వాటర్, నిన్న తక్కువైంది. ఇక ఆటోలు గిట్ట మేము నడపాలంటే ఇక ఈ రూట్లో అంతా బంద్ ఆడికెళ్ళి మళ్ళీపోయిస్తారు. ఇప్పుడు ఈ వాటర్ అంతా కాలనీలోకి వెళ్తున్నాయి కదా, సో ఒకసారి ఆ కాలువ ద్వారా ఎక్కడికి వెళ్తాయి? ఈ కాలువ ఇట్లా అంటే మన బ్యాంక్ కాలనీ నుంచి అక్కడ అంబర్పేట వరకు పోతుంది. ఎక్కడ కాలువ నుంచి కొంతవరకు నీళ్లు బయటికి పోవడం వల్ల తీవ్రత తగ్గిందా? కాలువ దాటిపోయింది, కాలనీకి వచ్చేసింది. కాలువ దాటిన తర్వాతనే కాలువ ఇప్పుడు అంటే తగ్గిందని కాలువలో పోతుంది. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఆటోలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ వాహనాలని నెట్టుకుంటూ బయటికి తీసుకొస్తున్నారు. అంటే బ్యాంక్ కాలనీకి వెళ్ళేటప్పుడు ఈ బంజారా కాలనీ కావచ్చు, మునుగు కాలనీ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇక్కడ షాప్లో కూడా నిన్న భారీ ఎత్తున నీళ్లు చేరడం వల్ల ఈ షెల్టర్స్ అంతా ఈరోజు ఓపెన్ చేయలేదు. ఈ చివర్లో ఉన్నటువంటి షెల్టర్ ఓపెన్ చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు, అంటే దాదాపు ఈ గోడలన్నీ తడిచిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. అంటే ఎంత హైట్లో వాటర్ వచ్చాయి అనేది కూడా అర్థమవుతుంది. చెప్పండి భయ్య, నిన్న ఏ టైంకి నీళ్ళు వచ్చాయి? నిన్న నైట్ 3 గంటల వరకు నీళ్ళు వచ్చినాయి. 3 గంటల వరకు నిన్న నైట్ ఒక 9:30 వరకు వెళ్ళిపోయింది. సామాన్లు ఏమన్నా పాడైపోయినాయి, మిషన్లు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కటింగ్ వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి. అక్కడ కట్ట ఉంది కదా, ఆ కట్ట నుంచి అలుగు వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేస్తున్నాయి, కాలువ నిండిపోయినప్పుడు లోపలికి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా ఆ నీరు అటు కాలువ నుంచి బయటకు వెళ్తున్నప్పటికీ ఈ బ్యాంక్ కాలనీ, ఈ కాలనీస్ అంతా వాటర్ ఇలాగే నిలిచిపోయింది. సాయంత్రం వర్షం పడితే మళ్ళీ కూడా ఈ కాలనీ నీట మునిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైడ్రా సిబ్బంది ఈ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని రాత్రి సమయంలో సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. అటు బోట్ల సహాయంతో కూడా బయటికి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, హయత్ నగర్ బ్యాంక్ కాలనీ.